ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉస్మానాబాద్ పట్టణంలో మీరు షాప్ వాళ్ళు కొంచెం పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతరాయం కలిగకుండా చూసుకుంటే ప్రజల యొక్క జీవన విధానానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ఉంటది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎక్కువ పెరిగింది. కాబట్టి అంతకుముందు దొంగతనాలు ఇళ్లలో జరిగేది ఎక్కువ. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్‌ల నుంచి ఫ్రాడ్‌లు ఎక్కువ జరుగుతా ఉన్నాయి. సో, దీనిలో భాగంగా సైబర్ నేరాలను అరికట్టడం కోసం ప్రతి పొజిషన్ సైబర్ వారియర్స్‌ని కూడా నియమించడం జరిగింది. సో, మా ఎస్ఐలు గాని, మేము గాని సైబర్ క్రైమ్ గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది. గౌరవ సిద్దిపేట కమిషనర్ మేడం గారు కూడా ఎప్పటికి జరుగుతున్న కొత్త కొత్త అఫెన్స్‌లు ఏం జరుగుతున్నాయి, ఇట్లా నేరాలు ఏం జరుగుతున్నాయో వాటి గురించి ఎప్పటికప్పటికి ప్రజలకు అప్రమత్తం చేసుకొని చైతన్యం చేసే విధంగా మమ్మల్ని అందరిని మోటివేట్ చేసి మీటింగ్ కండక్ట్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఏ విధంగా నేరాలు జరుగుతాయనేది ఎప్పటికి పత్రిముఖంగా కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇకనైనా మేము ప్రజలకు కోరుకునేది ఏంటంటే, ఉచితంగా ఏది మనకు రాదు. ఎవరు ఉచితమైన డబ్బులు ఇవ్వరు. మనకు ఫ్రీగా డబ్బులు గాని, లాటరీస్ గాని ఎట్టి పరిస్థితిలో రావు. కొంతమంది మనం అప్లై చేయకుండా లాటరీ వచ్చిందని చెప్పేసి మనం ఏదైనా వ్యాపారం చేయకుండా కూడా అందులో మీకు లాటరీ జరిగిందని, అందులో మీకు డబ్బులొస్తున్నాయని చెప్పేసి, మనం బ్యాంక్‌కెళ్ళకుండా మేము బ్యాంక్‌లో 1,00,000 డిపాజిట్ చేస్తామని, కోట్లు డిపాజిట్ చేస్తామని చెప్పేసి ప్రజలను పెట్టే విధంగా సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ ఓటీపీలు అవన్నీ అడుగుతా ఉన్నారు. దయచేసి ఓటీపీస్ బ్యాంక్స్ గాని, ఎవ్వరు గాని అడగరు. మీ ఓటీపీ, మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి, సో, ఎవ్వరు ఎట్లాంటి కాల్ చేసినా సైబర్ నేరస్తులు మీరు ఎట్టి దానికి స్పందించకండి. కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి మాకు తెలియజేయండి. ఆ నంబర్ ఇచ్చింటే వాళ్ళని ట్రాక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సో, అట్లాంటి సైబర్ క్రైమ్ గురించి ఏమైనా జరిగినట్లయితే మీ నోటీస్‌కొస్తే 1930 1930కు వెంటనే కంప్లెయింట్ చేయండి. జస్ట్ 1 అవర్‌లో మీరు కంప్లెయింట్ చేయగానే వాళ్ళు కేస్ రిజిస్టర్ చేసి ఎవరైనా పోయిన అమౌంట్‌ని కూడా హోల్డ్ పెట్టే ఛాన్సెస్ ఉంది. కావున ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.